ఈ ప్రశస్తమైన ఆరాధన సమయాన్ని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ఈ ఆరాధన సమయంలో మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 33 నుండి 36 వచనాల వరకు చదువుకుందామండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబ్దప్తకాని అని బిగ్గరముగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్వంజి చిరకాలు ముంచి రెళ్లను తగిలించి ఆయనకు త్రాగా నిచ్చి, తాలుడి, ఏలియా వీని దింపవచ్చునేమో చూతుమనెను. చదవబడిన లేఖనాలను బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. మన ప్రభు శిలువలో మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు భరించుచున్న సమయం ఇది. అప్పటికే ఆయన ఈపు దున్నబడింది. అప్పటికే ఆయనకు ముళ్ళు కిరీటము పెట్టబడింది. మనము లెక్కట్టలేని దెబ్బలతో, వాపులతో, ఆయన చలి జ్వరం వచ్చినటువంటి స్థితిలో ఆయన ఆ శిలువలో వేలాడుతూ ఉన్నారు. వేలాడుతూ ఉన్న యేసు ప్రభు నోటంపట దేవునికి స్తుతి వచ్చింది, ఆరాధన వచ్చింది. ఆయనను ఆరాధన చేయుటకు దేవుని కుమారుడైన యేసు ప్రభు ఇక్కడ ఒక మాదిరిని మనకిచ్చినాడు. ఆయన బాధలో ఉండగా, ఆయన కష్టములో ఉండగా, తాను నేర్చుకున్న ఆ మాట్లాడుతున్న ఆ భాషలోని ఏమని అంటున్నారు, ఆయన ఏలోహి ఏలోహి అంటున్నారు. అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని. మనము ప్రార్థించేటప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తాం. ఆయనకి వందనాలు అర్పించి ప్రార్థిస్తాం. ప్రభు కల్వరిలో కూడా నా దేవా అన్న భావంలో స్తుతులున్నవి, ఆరాధన ఉంది, సమర్పణ ఉంది, తండ్రి కుమారుల మధ్యనున్న ఆప్యాయత ఉంది. అట్లయితే తన శరీరాన్ని అంతటిని అర్పించుచున్న ప్రభు, తన రక్తమునంతటిని అందరి పాపముల కొరకు అర్పించుచున్న ప్రభు అర్పణ చేస్తున్నప్పుడు ప్రభు తన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మనం ఆ రొట్టు పాత్ర చేత పట్టుకుని, ఆ రసపాత్ర చేత పట్టుకుని ఏం చెయ్యాలని ప్రభు మాదిరిచ్చినారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రొట్టు పాత్ర పట్టుకుని, నాయన నీవు నా కొరకై ఈ రీతిగా శిలువలో నీ శరీరాన్ని పెట్టావని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ఆ రసపాత్ర పట్టుకుని, నాయన నీవు రక్తాన్ని అంతటిని నా కొరకు ఇలాగా చిందించినావంటూ మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను తలంచుచూ, పొగుడుతూ, గణపరుస్తూ దానిని మనము స్వీకరించాలి, దానిని మనం సేవించాలి. కాబట్టి ఆయన బాధలో ఉంటుండగా దేవునికి ఏమని మొరపెడుతున్నారు అంటే నా దేవా నా దేవా అని. మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు చూసినప్పుడు, ఉజ్జియా అనేటువంటి రాజు చనిపోయినటువంటి సంవత్సరంలో యెషయా చూసిన దర్శన భాగములో మనం ఒక సంగతిని గమనిస్తాం. అదేంటంటే ప్రభువు
ఒక అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. చూడండి, అక్కడ ఆయన చొక్కా అంచులు దేవాలయముతో నిండుకొని ఉన్నవి. 2వ వచనం చూడండి, ఆయనకు పైగా శరాపులు నిలుచుండిరి. దూత గణాంగంలో ఇది ఒక భాగము. ఈ శరాపులు అనే మాటకు మనం ఎప్పుడు గమనించినా స్తుతులు చెల్లించి ఆరాధించి ఘనపరిచేటువంటి డ్యూటీలో ఉన్న దేవుని దూతలుగా మనం చూస్తున్నాం. ఇవి అక్కడ ఉండి ఏం చేస్తున్నాయి? 3వ వచనంలో చూడండి, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. పరలోకములో శరాపులు, దూతలు, దూత గణాంగములు నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి దూతల శరీరం నలగలేదు. పరలోకములో దేవుణ్ణి స్తుతించి ఘనపరుస్తున్నటువంటి ఆ దూతల రక్తము కారలేదు. ఎందుకు అంటే దూతలకు నీకున్న శరీరం లేదు, దూతలకు నీకున్న రక్తం లేదు. మనలను ఆదికాండం 1వ అధ్యాయంలో మనలను ఆదాములో అంటే మట్టిలో నుండి శరీరం అమర్చి మనకేమి ఇచ్చాడండి? శరీరము, రక్తం ఇచ్చినాడు. దూతలకు అవి లేవు. అవి ఆత్మ శరీరాలతో ఉన్న దూతలు. అవి ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. కానీ మనం తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6:16 వచనంలో చూస్తున్నప్పుడు పరలోకములో దేవుడు ఎలా ఉంటాడంటే సమీపింపరాని తేజస్సులు. అందుకని దూతలు 2 రెక్కలతో ఆ ఒళ్ళు కప్పుకొని మరో 2 రెక్కలతో ముఖమును కప్పుకొని అవి దేవుని ఎదుట యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అనగా దూతలు ఆయన ముఖమును చూడలేకపోతున్నాయి. ఇప్పుడు బగబగా మండుతున్న సూర్యుడిని మనం చూడలేం. 1000 సూర్యుల కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా సమీపింపరాని దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే యెషయా 7:14 ప్రకారంగాను, అలాగనే మత్తయి సువార్త 1వ అధ్యాయములో 18 నుండి 24 వచనాల ప్రకారంగాను ఆయన కన్య మరియ గర్భమందు జన్మించినారు. అంటే రక్త మాంసములు లేని దేవుడు రక్తమును మాంసమును ధరించుకొని ఒక పిండముగా మరియ గర్భములో ఉండి మన వల్లనే రూపురేఖలు కలిగి ఉండి మనలాగానే కన్య మరియ గర్భములో జననం జరిగించినారు. అర్థమైంది కదండి? మునుపు దేవునికి రక్త మాంసములు లేవు. మన కోసమే రక్త మాంసములలో పాలివాడయ్యనాడు. ఎందుకు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7, 5, 6 వచనాల్లో చూసినప్పుడు 5, 6 వచనాల్లో మనం చూసినప్పుడు నాకొక శరీరము అమర్చితివి. ఆ శరీరాన్ని మన కొరకు నిర్దోషమైన బలిగా అనగా దహన బలిలో నిర్దోషమైన కోడిదూడ, దహన బలిలో నిర్దోషమైన మేక, గొర్రె, గోవలు, పావురములు నిర్దోషమైనవి ఆ యూదులు దేవుని ప్రజలు ఆ దేవునికి చెల్లిస్తూ వచ్చారు. అదే రీతిగా మన ప్రభు మన కొరకై శిలువలో నిర్దోషమైనటువంటి గొర్రెగా బలిగా అర్పణగా తన శరీరాన్ని ఆ రక్తమాంసములు తెచ్చుకున్నారు. ఆయన కన్య మరియ గర్భంలో మరలా శిలువ పైన అర్పణ చేసినారు. ఇప్పుడు మనం చేసే ఆరాధనకు, ప్రభు చేసిన ఆరాధనకు వ్యత్యాసం ఏమిటి? మనము ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తున్నాం.
ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేస్తున్నాం. కానీ తన శరీర రక్త మాంసములంతటిని ఆయన అర్పించి, ఆయన దేవునికి అర్పణ చేసి ఏం చేస్తున్నారు? నా దేవా నా దేవా నన్నెందుకు? అందులో స్తుతి ఉంది, ఆప్రేత ఉంది, కృతజ్ఞత ఉంది, నమ్మకం ఉంది, విధేయత ఉంది, దేవుని చిత్తమును నెరవేర్చుట ఉంది. మనం అప్పుడప్పుడు ఆరాధనకు రాలేదు ఏంటనంటే, కానీ ఇంట్లో చాలా శ్రమలండి, అందుకు రాలేకపోయామంటాం. యేసు ప్రభు కంటే ఎక్కువ శ్రమ పడుతున్నారా? కాదు. ప్రభువు కంటే ఎక్కువ శ్రమ పడిన వారు ఎవరునో లేదు. కాబట్టి ఆ పరలోకపు తండ్రి ఆరాధనకు పాత్రుడు. ఆయనను మనం హృదయమారా ఆరాధించాలి. ఆయనను మనం ఘనపరచబద్దులమై ఉన్నాం. మనము మరొక పరిశుద్ధ లేఖనాల్లోంచి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో మన తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా మనం సేవించాలి అనేటువంటి వచన భాగంలో కీర్తనలోనికి రండి. ఈ కీర్తనలో మనం చూసినప్పుడు మనం తేటగా పరలోకపు దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వారంగా ఉండాలని కీర్తనల గ్రంథంలోంచి ఒక కీర్తన మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది 86వ కీర్తన అండి. 86వ కీర్తన 8వ వచనమండి. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడువు, నీవు అద్వితీయ దేవుడవు. నువ్వెవరు అండి? ఆయన ఎవరండి? ఒక్కడి దేవుడు. ఆయన ఇంకెవరండి? మహత్యము గలవాడు. ఆయన ఇంకెవరండి? ఆశ్చర్య కార్యాలు చేయగలవాడు. కాబట్టి ఆయన మన కొరకు మరణము పొందుట ఆశ్చర్యం, మరణములో నుండి తిరిగి 3వ రోజున మృతుల్లో నుండి లేచుట ఆశ్చర్యం. కాబట్టినే ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఏం చేయాలండి? స్తుతులు సమర్పించాలి, ఆయన సన్నిధిన ఘనపరచాలి. 9వ వచనం చూడండి. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు, అది ఆయన మహానీయుడు, ఆయనకి ఆయనే చాటిగానే ఆయన పోలిన వారు ఎవరనో లేరు. 10వ వచనం. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. కూర్చోండి. ఘనపరచుదురు. మన ప్రభువుని ఘనపరచాలి. ఎవరు అలాగ ముళ్ళు కిరీటం పెట్టుకోలేదు, ఎవరు పిడిగుద్దులు తినలేదు. అక్కడ చెప్పారు కదే, దేవత ఎవరైనా చేశారా? అలాగా మహనీయులు చేశారా? ప్రభువులు చేశారా? ఎవరునూ చేయలేదు. ఆయన మాత్రమే ఉన్నతమైన కార్యం చేసినాడు. మనిషిని రక్షించి పరలోకానికి చేర్చేటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని ఆయన మాత్రమే చేసినారు. కాబట్టి ఆయనకే ఘనత, ఆయనకే మహిమ మనము చెల్లింపబద్దులమై ఉన్నాం. ఈ ఆరాధన తలంపులను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మోకరిల్లండి.